కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 21వ భాగం 13/11/20 విచిత్ర స్వప్నం. దాని గురించి చెప్తున్నాడు. జంఘాల శాస్త్రి ఈసారి పూర్తిగా తనకు వచ్చిన ఒక కళను యథాతథంగా వివరిస్తాడు. ఈ కళ రావటానికి కారణం జంఘాల శాస్త్రి ఒకరోజు తలనొప్పి రావడం, దాని నివారణ కోసం అమృతాంజనం వాడడం, దాన్ని బట్టి ఆంధ్రపత్రిక గుర్తు రావడం, అందులో సారస్వత అనుబంధంలో సాక్షి కత్తెర మీసం, పాకి నోరు, చీవర కన్ను, బొర్ర ముక్కు, బుట్టపాగ, తెలివి మారిన మొగం, ప్రత్యక్ష భూగోళం, దూరంగా అర్ధచంద్రోదయం, 6 నక్షత్రాలు, బహుశా ఈ అంశాలతో ఉన్న బొమ్మ అయి ఉంటుంది. మనస్సులో మెదిలై అలా క్రమంగా నిద్ర పట్టి కల వచ్చింది. జంఘాల శాస్త్రి ఖగోళంలో మొండెం లేని తలతో తిరుగుతున్న కొత్త గ్రహం అనుకొని అంతరిక్షంలో ఆహాకారాలు పుట్టాయి. ఊరి పేరు లేని జంఘాల శాస్త్రిని బాధించటానికి గ్రహాలన్నీ ఏకమయ్యాయా అనిపించింది. శని గ్రహాన్ని గుద్దుకున్నట్టు తన కళ పోయినట్టు ఒక దిగ్భ్రమ కలి. క్షణంలో దృశ్యం మారి శాస్త్రి ఒక మహాపురుషు ఎదుట ఉన్నాడు. ఆ మూర్తి ఒక జపమాలను చేత్తో తిప్పుతున్నాడు. అప్పటికి జంఘాలుడికి అన్ని అవయవాలు అమరై కొంచెం సేపటికి 100 స్తోత్రాలను బట్టి తను స్వర్గలోకాధిపతి ఎదుట ఉన్నాడని శాస్త్రికి అర్థమై ఇంద్రుడి బిరుదావళిలో అపహాస్యం అతడికి అర్థమైంది. చేసిన అవమానకరమైన పనుల్ని ఎవరైనా బిరుదులుగా వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో శాస్త్రి ఇక్కడ చెప్పారు. తాను చూసిన మహాపురుషుడు ఎందుకు వచ్చావని అడిగితే తాను ఎలాంటి తవ్వక కారణం చెప్పాడు. జంఘాల శాస్త్రి గ్రహించాడు. తన్ను పలకరించిన వ్యక్తి భూమి మీద నీచత్వాన్ని, ప్రేదరీ వృత్తిలో అసత్యాన్ని దులిపి పారేశాడు. బృహస్పతి అని గ్రహించాడు. చివరికి రాజరాజ నరేంద్రుడి సందేశం అందుకొని స్వప్నం నుంచి బయటపడి జంఘాల శాస్త్రి ఇలా చెప్తున్నాడు. నిన్న రాత్రి తలనొప్పి ఎక్కువగా ఉండటం చేత చాలా సేపటికి నిద్ర రాలా. అమృతాంజన్ నుదుటకి బాగా పట్టించా. చేతితో తీసివేసినట్లు ఆ బాధ త్వరలో అదృశ్యమై అమృతాంజనాన్ని బట్టి ఆంధ్రపత్రిక జ్ఞాపకం వచ్చి ఆంధ్రపత్రికను బట్టి దానిలోని సారస్వత అనుబంధం గుర్తుకొచ్చి దాన్ని బట్టి అందులో సాక్షి కత్తెర మీసం, పాకినోరు, చీపరకన్, బొర్రముక్కు, బుట్టబాగ, తెలివి మారిన మొగం, ప్రత్యక్ష భూగోళం, దూరంగా అర్ధచంద్రోదయం, 6 నక్షత్రాలు చిత్ర దృష్టికి కనపడు. వాటిని గురించి నిద్రాగమన ఆరంభాలైన లంకెలేని ఊహలేవు. అందులో చీకటి గోచరించే సందె చీకటిలో గబ్బిలలాగా అలా రెప్ప మరి ఇలాగే తుర్రుమంటుండగా ఇంతలో నిద్ర వచ్చి కొంతసేపటి కాబోలు స్వప్నం కూడా. అది ఇలా ఉంది. నాకు తలయే లేని మొండెం లేదు. అది గిరగిరా వాయువేగ మనోవేగంతో చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. అయ్యో రాహువురా అనే ధ్వనులు చంద్రమండలం నుండి ఎగురుతున్నాయి. భూప్రదక్షిణం చేస్తూ చంద్రుడి కేకలు విని మరింత తటపటాయిస్తున్నాడు. కబడిస్తానేమో అని గడగడలాడుతున్నాడు. ఇప్పుడెక్కడి రాహువురా? రాహు కత్తెర మీసమేమి, కంఠపట్టమేమి, గంగిరెద్దు బాగా ఏమి అని కొన్ని పెద్ద కేకలు భయభ్రాంత చిత్తల ఆలాపాలా వినపడి లెక్క పెట్టండి. మనం సరిగా 90 మంది ఉన్నాము, ఎక్కువ మంది ఉన్నాము, లేక వేగంగా లెక్క పెట్టండి అని వివిధ కంఠాలు విశేష సంభ్రమ సంపీడితాలై వినవచ్చాయి. లెక్క పెట్టమనేవాళ్లే కానీ లెక్క పెట్టేవాళ్ళు ఎవరు లేరు. తెరిపి లేని తిరుగుబాటలు ఊపిరి సలపక ఒకరిని మించి ఒకరు, ఒకరి వెనక ఇంకొకరు.
భయంకర వేగంతో, భయంకర ఆరావములతో, భయంకర వైఖరులతో గిర్రలాడుతూ, కిలకిలలాడుతూ, గగ్గోలు పడుతూ ఉండగా నిల్చునంతటి తీరిక ఎవరిది, లెక్క పెట్టడానికి మనశ్శాంతి ఎవరికి? అంతలో మేము సురక్షితమై ఉన్నాం. కాలసర్ప యోగం చేత మీరంతా మా నడుమనే ఉన్నారు. తొందర పడకండి, వచ్చినదేదో కొత్త గ్రహం, కానీ మాలోని రాహు కాడు అని నిదానించు అని రాహుకేతువుల దూరం నుండి రోదసి కుహరం అదిరేటట్లుగా కేకలు వేశారు. కొట్టండి, పొడిచేయి, చంపండి, తగలబెట్టి అనే కేకలు ప్రతి గ్రహం నుండి ప్రచండ ధాటితో బయలుదేరాయి. మహాతేజో మండలమగు రవి గర్భగోళం నుండి కొన్ని తోకతొక్కలు రైహిమంటూ పేక తువ్వల్లాగా నా చెవి పక్క నుండి పోతాయి. చంద్రగోళం నుండి అగ్ని పర్వతాలు ఫెటేల్ అని పగిలి కరిగి నీరై ఎర్రగా ఉండిన ధాతువులను నాపై వర్షిస్తాయి. శుక్రగోళం నుండి రక్త పన్నులు, మిడిగుడ్ల వాళ్ళు, జుంజురు మీసాల వాడు, గదాకరిత గాఢ కరార్గళుల వాడు, కొండ బిలాలంతటి నోళ్లు తెరిచి రాక్షసులు కాబోలు నన్ను చంపటానికి వస్తుంది. ఆహా, ఊరు పేరు లేని జంఘాల శాస్త్రిని బాధించటానికి గ్రహాలన్నీ కలిశాయి. కాలచక్రమంతా ఏకమైపోయింది. శభాష్! ఏ న్యాయ ప్రవర్తనం, ఎలాంటి సమకక్ష, ఏమి యుద్ధ ధర్మం! ఓ గదల వర్షం, రాళ వర్షం, ధూమకేతు కోటి వర్షం, ఓహ్ బ్రహ్మాండ కర్పరమంత ఒక్కటే మంట. ఆ మంటలో చిత పట చుర హరహరా ఏమి చెప్పగా, ఎంతని చెప్పగా, కానీ ఎన్ని తోక చుక్కలైన, నా కత్తెర మీసం కొనలైన కాల్ప లేకుండా ఉన్నాయి. ఎన్ని విద్యుజ్వాలలైన నా నెత్తిపై ఉన్న బెండు బుట్ట అంట లేకుండా సర్వగ్రహ మహాయుద్ధ సంరంభాన్ని సహిస్తూ ఈ వైపు నుండి ఆ వైపుకు గిర్ర తిరుగుతూ, పరిగెత్తుతూ, ఎగురుతూ, శిరోమాత్ర శరీరుడై, అంటే శరీరం లేదు, శిరం ఒక్కడే అంబరమంతా చుట్టదే, తలుచుకోవటానికైనా శక్యం కాని మహావేగంలో అట్లా ఎగురుతూ ఒక్కసారి శని గోళంతో ఢీజిక్కు కొట్టారు. శనీశ్వరుడు కోపంతో నన్ను చూసి కుంటి కాలితో ఒక తన్ను తలపై శనీశ్వరుడి కుంటిక అమృతాంశుని అగ్ని పర్వత ధాటి కంటే తాపన గర్భోదగద ధూమ కేతు ధాటి కంటే మందుడు అంటే శని యొక్క స్వర్త కాలితను సహస్ర గుణాధిక ప్రధాన ప్రభావమై. ఆహా, గ్రహరాజంటే శని, అతని దెబ్బ వంటిది మరేం లేదు. అన్ని ఇతర గ్రహాలు ఒక్క ఎత్తు, శని గ్రహం ఒక ఎత్తు. మేరువును పేడకుప్పను మేరువును చేయటం, చీమను సింహం చేయటం, సింహాన్ని చీమ చేయటం, ముష్టి సంపదను మూర్ధాభిషిక్తుని చేయటంలో మూర్ధాభిషిక్తుని ముష్టి సంపదను చేయటం, ఖడ్గం లేకుండా ఖండించడం, మంట లేకుండా మార్చడం, ప్రాణం పోకుండా చంపటం, సృష్టిని తలకిందు చేయటంలో శనీశ్వరుడి కొన్న శక్తి అసాధారణం, అప్రతిహతం, అనిర్వాచ్. అతని దెబ్బతో అయ్యయ్యో అని అరిచా. మందమహారాజు అంటే శని. మందమహారాజుకు జయాదులు కేకలు, గ్రహలోకమంతా అప్పుడు నా తల ఏమైందో నాకు తెలియదు. అంత వైపరీత్యం ఉంటుందా? తల ఏమయ్యోదో తెలియకపోవటం ఎన్నడైనా ఉంటుందా? తెలుసుకునే బుద్ధి తలలోనే ఉన్న, తల లేదని దేంతో తెలుసుకోవడం? అప్పుడు నేను కేవల ఆత్మస్వరూపడై ఉన్నా కాబోలు. ఏమో తెలియని అవస్థ ఎలా చెప్పగలను?
కానీ కొంతసేపటికి నేను సర్వాంగ సంయుక్త స్వచ్ఛత విరసుడనై ఒక మహావ్యక్తి ఎదుట నిలబెట్టబడ్డా. ఆ స్వరూపం ఎవరిదో నాకు ఎప్పటికీ జ్ఞాపకం లేదు, తెలియదు. తేజో విగ్రహం, జ్యోతి స్వరూపం. పక్క ఒకడు జపమాల తిప్పుతూ కూర్చున్నాడు. బ్రహ్మవర్చస్ అతని వదనపై పరమ దుర్నిరీక్షంగా ఉంది. సంపూర్ణ అంగయుక్తుడై ఉండటం చేత వారికి సాష్టాంగదండ ప్రణామాలు చేశాను. నేను ధరించిన దేహం నాది కాదని నాకు అర్థమై నేను జంఘాల శాస్త్రిని అనే పూర్ణ విశ్వాసం నాకుంది. అది ఆవంతైనా చెడల. ఆహా, ఆత్మ యొక్క మహామహిమ, స్వవ్యక్తి ప్రతిష్టాపనాశక్తి. అడుగడుగున 6 అడుగుల వాడు కావచ్చు, అవయవాలన్నీ మాడవచ్చు. ఆఫ్రికా దేశంలోని నీగ్రో తన చర్మం కింద బ్లాక్ పిగ్మెంట్ని తీసివేయించుకోవటానికి అమృతాంశుని సన్నిభ శరీరుడు కావచ్చు. అగ్రజుడు అంశజుడు కావచ్చు, ఆడది మగవాడు కూడా కావచ్చు.